హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో, వై ఐ స్టార్టెడ్ ఎ యూట్యూబ్ ఛానల్ అనేసి ఈరోజు నేను ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేద్దాం అనేసి అనుకుంటున్నాను. లైక్ స్టార్టింగ్‌లోనే. సో, అసలు నేను యూట్యూబ్ ఛానల్ అనేది లేదా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది స్టార్ట్ ఎందుకు చేశానంటే జనరల్‌గా మన హిస్టరీ కానివ్వండి, మైథాలజీ అండ్ అలాగే మన పురాణాలు, అసలు మనం ఫెస్టివల్స్ అనేవి ఎందుకు జరుపుకుంటున్నాము? అసలు మన గాడ్స్ గురించి, మన దేవుళ్ళ గురించి మనకి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేసి అనిపిచ్చింది. లైక్ నేనే కాదు, అందరూ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేసి అనిపిచ్చింది. అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్‌లా లేకపోతే ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. స్టూడెంట్స్ చూసుకున్నా లేదా ఎవరైనా సరే జాబ్స్ ఏం చేసినా కూడా లైక్ బిజీ షెడ్యూల్స్ అనేవి ఉంటున్నాయి. సో, ఆ బిజీ షెడ్యూల్స్‌లో లైక్ ఒక ఫార్మాలిటీకి ఒక గుడికెళ్ళడం, లేదా ఒక ఫార్మాలిటీకి ఒక పూజ చేయడం, ఇలానే కాకుండా రియాలిటీగా మనం ఎందుకు జరుపుకుంటాం? ఒక పూజ చేస్తే దాని ఫలితం ఏంటి? ఒక పండుగ జరుపుకుంటుందని ఎందుకు జరుపుకుంటున్నాం? ఏం రీజన్‌తో జరుపుకుంటున్నాం? అండ్ అలాగే మనము ఇక్కడ ఆ దేవుడు వెలిచాడు, ఇక్కడ ఈ దేవుడు తిరుపతి, ఇలా మనం చాలా అనుకుంటాం. కాకపోతే దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి? అండ్ అలాగే మెయిన్‌గా భగవద్గీత, మహాభారతం, రామాయణం, ఇవన్నిటి గురించి తెలుసుకోవడం మన బాధ్యత యాజ్ ఏ హిందూస్ అనేసి అనుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు చెప్పిన దాని విధంగా లైక్ బిజీ షెడ్యూల్స్‌లో చదవడం కానివ్వండి, లేకపోతే ఏదన్నా చూడడం కానివ్వండి వీడియోస్ రూపంలో. మెయిన్‌గా చదవడం అయితే చాలా లైక్ అది మళ్ళీ మనకొక రూల్‌గా ఉంటుంది. అంటే ఎక్కడంటే అక్కడ చదవకూడదు. లేకపోతే ఒక మనం ప్యూర్‌గా ఉన్నప్పుడే చదవాలి. అలాంటివి కూడా ఉంటాయి. సో, చాలామంది ఇప్పుడు బయటికొచ్చేసి హాస్టల్స్‌లో లేకపోతే వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళు అప్‌గ్రేడ్ అయిపోయి ఇలా ఆహ్, లివ్ చేస్తున్నారు, బ్రతికేస్తున్నాం కదా! ఆ టైంలో కూడా మనం చదవలేము. లైక్ ఎలా ఉంటుందో తెలీదు సిట్యుయేషన్స్ కాబట్టి. సో, నేనేమనుకున్నానంటే ఇలా వీడియోస్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే లైక్ ఒక అవేర్‌నెస్ అనేది వస్తుంది కదా ప్రజల్లో. లేకపోతే ఎవరైతే లిటిల్ బిట్ ఒక 10 మెంబర్స్ చూసినా కూడా నా వీడియో, ఆ 10 మెంబర్స్ అయినా లైక్ తెలుసుకుంటారు. అండ్ అలాగే భగవద్గీత, మహాభారతం కానివ్వండి, ఇవి తెలుసుకుంటే సరే మన హిస్టరీ ఏదో తెలుసుకున్నట్టు మాత్రమే కాదు, మన లైఫ్ చేంజ్ చేసే అంశాలు దాంట్లో చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం లైక్ ఒక్కొక్క దాని కోసం ఒక మోటివేషన్ కోసం ఒక వీడియో చూస్తాం. లేదా ఒక మంచి కోసం ఒక రీజన్ కోసం ఒక కోట్ అనేది వెతుకుతూ ఉంటాం. అలాంటివి మన మన హిస్టరీస్‌లోని మన పురాణంలోని లైక్ బోలెడన్ని ఉంటున్నాయి. లైక్ ఒక భగవద్గీత తీసుకుంటే మనం ప్రాపర్‌గా దాన్ని అర్థం చేసుకొని మనం తెలుసుకుంటే మన లైఫ్ చేంజ్ చేసే, అంటే లైఫ్ చేంజ్ అంటే ఏదో మనం రిచ్ అయిపోవడం అవన్నీ కాదు. మనం ఉన్న ప్లేస్‌లో మనం ప్రశాంతంగా, హ్యాపీగా, ఎటువంటి ఆశలు అవన్నీ లేకుండా ఇది మన లైఫ్ అని లైక్ ఎక్కడున్నా సరే, ఒక చిన్న రూమ్‌లో ఉన్నా సరే లైక్ హ్యాపీగా బతకడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను పర్సనల్‌గా అది చదివాక, అది చూసాక, ఎక్స్‌పీరియన్స్ అయ్యాక చాలా నాకు మార్పనేది వచ్చేసింది. సో, ఇదే ఎందుకు అందరికీ అవ్వకూడదు అనేసి అనిపిచ్చింది. సో, ఎవ్రీథింగ్ కూడా మన హిస్టరీ పురాణాలన్నీ కూడా నేను లైక్ అందరికీ ఆహ్, ఆ నాలెడ్జ్ ఆల్రెడీ మనకు తెలిసిందే. చాలామంది గ్రేట్ పర్సన్స్ ఆల్రెడీ మనకు చెప్పిందే. కాకపోతే నా తరపున కూడా నేను చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. రైట్? సో, యాహ్! అండ్ మెయిన్‌గా ఇంకొకటి నన్ను హర్ట్ చేసిన విషయం ఏంటి అంటే లైక్ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు, కొన్ని సర్వేస్ కైండ్ ఆఫ్ థింగ్స్ చూస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ నేను అన్ని రిలిజియన్స్‌ని లైక్ రెస్పెక్ట్ చేస్తాను. మన రిలిజియన్ మనకెంత గొప్పో అవతల వాళ్ళ రిలిజియన్ వాళ్ళకంతే గొప్ప. సో, దేని పట్ల కూడా నాకు లైక్ తక్కువ చూపు లేదు. లేకపోతే ఇంకేం లేదు కూడా నాకు. కాకపోతే మనది మనం తెలుసుకోవాలి. వాళ్ళది వాళ్ళు తెలుసుకోవాలి. ఆ ఉద్దేశ్యం అయితే నాకుందండి. సో, అలా సర్వీస్ వీడియోస్ అలా చూస్తున్నప్పుడు లైక్ ముస్లిం వాళ్ళని అడిగితే దే ఆర్ లైక్ ఖురాన్‌ని బాగా వాళ్ళకి మొత్తం తెలుసు. మంచిగా చదువుకుంటున్నారు. రోజు ప్రేయర్స్ చేసుకుంటున్నారు. నమాజ్ చేసుకుంటున్నారు. క్రిస్టియన్స్‌ని తీసుకుంటే వాళ్ళు కూడా లైక్ చదువుతున్నారు. ప్రేయర్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ వాళ్ళకి లైక్ స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి.
మన వాళ్ళు కూడా చాలామంది నేను ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, చాలా వీడియోస్ కూడా చూసాను. చాలామందికి ఈవెన్ చిన్న పిల్లలకి కూడా చాలా బాగా తెలుసు. అంటే జనరల్‌గా మన సనాతనలో పురాణాలనేవి ఒక బుక్ చదివితే సరిపోదు. ఇది మాత్రం నేను అగ్రీ చేస్తా. ఒక బుక్ చదివితే మన హిస్టరీస్ గురించి తెలిసిపోతుంది అంటే అది అవ్వదనమాట. అంటే బోలెడన్ని ఉంటాయి. అసలు ఒక 1000 బుక్స్ పెట్టినా కూడా సరిపోనంత పురాణం ఉంది మనకి. కాబట్టి చదవడం మనకి లైక్ పెద్ద విషయం. అండ్ అలాగే మన జీవితం సరిపోతుంది చదువుతూ కూర్చుంటే. రైట్? తెలుసుకుంటూ కూర్చుంటే. కానీ ఇప్పుడు మనం ఒకప్పట్లా లేదు సిట్యుయేషన్స్ అన్నీ గూడా. మన మైండ్, మన బాడీ అన్నీ పెడితేనే మన కెరీర్ సెట్ అవుతున్నాయి. కాబట్టి ఇంకా అంటే టైం లేక లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల తెలుసుకోలేని వాళ్ళు, బుక్‌ని చదవలేని వాళ్ళకి ఇంకా నేను లైక్ స్ప్రెడ్ చేయాలి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి అన్న ఒక భావంతో అయితే ఈ పేజెస్ లేదా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను. సో, ఈక్వాలిటీగా మనది మన అసలు మనం ఒక పూజ ఎందుకు చేస్తున్నాం? లేదా ఒక ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటున్నాం? దేవుళ్ళు అనేసి ఇంత అనుకుంటున్నాం మనము. అసలు వాళ్ళెక్కడ పుట్టారు? ఎలా పుట్టారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనదెలా ఉంది? కంపేర్ చేసేసుకొని లైక్ మన మైండ్ సెట్టే చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఒకవేళ మనం రాంగ్ వేలో ఉన్నా గూడా ఇలా కాదు నేను జీవించేది. ఇంకా వేరేలా జీవించేదుండే అనేసి మనం ఒక్కొక్క స్టెప్ మనము ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, మన లైఫ్ స్టైల్‌కి ఉపయోగపడే లైక్ ఒక బుక్ అనుకోవచ్చు, ఒక అంశం అనుకోవచ్చు, ఒక టాపిక్ అనుకోవచ్చు వీటన్నిటిని గూడా. అండ్ మనం చాలా విన్నాం. ఒక భగవద్గీత బుక్ చదివితే వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం కూడా ఎన్నో జన్మల పుణ్యం అలా అనేసి. సో, అలాంటిది మీరందరూ గూడా తెలుసుకుంటే మీ ఫ్యామిలీస్ అన్నీ గూడా బావుంటాయి. అండ్ అలాగే లైక్ ఒక పీస్ అనేది ఉంటుంది గదా! అండ్ అలాగే ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. ఒక డివైన్ మనలో ఉంటే మనం ఎప్పుడు పక్కన ఎవరు ఎంత అరిచినా గూడా మన బౌండరీస్‌లో మనం చాలా హ్యాపీగా బతికేయొచ్చు. సో, ఇలా చాలా చాలా మనం లైఫ్ చేంజింగ్ యాస్పెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి, మన వాళ్ళందరూ కూడా ఆహ్, చాలా బాగా తెలుసుకోవాలి దాని గురించి కూడా అనేసి నేను ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. సో, మీ అందరికీ ఒకవేళ నన్ను లైక్ నేను పైథాన్ లైఫ్‌లో టెక్నికల్ కంటెంట్ క్రియేటర్ అండ్ ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ లైక్ మీకు టెక్నికల్‌కి సంబంధించిన అంటే లైక్ ఏఐ, వెబ్ డెవలప్‌మెంట్, పైథాన్ ఇలాంటి కంటెంట్ గూడా అంటే లైక్ ఇవి తెలుసుకోవాలి. నేను లైక్ బోత్ మనం కవర్ చేయాలి కాబట్టి ఈ ఛానల్‌లోనే మీకు ఏదైనా కోర్స్ అయినా కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మీకు వాటిపైన కూడా నాలెడ్జ్ అనేది ఫ్రీగా షేర్ చేయబోతున్నాను ఇదే ఛానల్‌లో. సో, అర్థమైపోయింది గదా! ఈ ఛానల్ అనేది నేను బేసిక్‌గా ఎందుకు క్రియేట్ చేశాను అనేసి. సో, జస్ట్ అప్డేట్‌గా ఉండేసి నేను చెప్పే విషయాలని మీకు కొంచెం కొన్ని సార్లు లైక్ బోరింగ్‌గా అనిపించినా గూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టేసి వినేసి మీ లైఫ్స్ ఒక పాజిటివ్ వైబ్‌తో స్టార్ట్ చేయాలి, లేకపోతే కంటిన్యూ చేయాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బై ద వే అన్ని యాస్పెక్ట్స్‌లో మనం ముందుండాలి అనేది నా మెయిన్ మోటివ్. ఇది రాదు అనేది నాకు ఉండకూడదు. సో, ఇంకా ఎలాంటి విషయాల్లో అయినా సరే నాలెడ్జ్ అనేది నేను మీకు ఈ ఛానల్‌లో అయితే షేర్ చేయబోతున్నాననమాట. అది కూడా ఫ్రీగా. యాహ్! సో, జస్ట్ దీనికోసం మీరు సబ్స్క్రైబ్ చేసేసి, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.